హాయ్ అండి. నమస్తే అందరికీ. దిస్ ఈజ్ మాధవి నరసింహ. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను హైదరాబాద్‌లోని ఏఎంబీ మాల్‌లో మూవీకైతే వెళ్తున్నాము. నేనైతే ఇంతవరకు ఈ థియేటర్ చూడలేదండి. ఫస్ట్ టైమ్ వెళ్తున్నాను. హైదరాబాద్‌లో అందరూ ఈ థియేటర్‌ని మహేష్ బాబు గారి థియేటర్ అంటారనమాట. అయితే ఈ థియేటర్‌కొచ్చేసి మేము ఫస్ట్ టైమ్ అయితే 'పెద్ది' మూవీకైతే వచ్చామండి. మార్నింగ్ 8:00 షో అండి. సండే ఎర్లీ మార్నింగ్ వచ్చాము. 7:45 అయింది టైము. 7:50కి అట్లా లోపలికి అలౌ చేస్తారని చెప్పారు. ఇక ఇక్కడి నుంచయితే పార్కింగ్‌లో అయితే మేము వెహికల్ పెట్టేసి లోపలికైతే వెళ్ళాము. థియేటర్ అయితే చాలా బావుందండి. అండ్ సినిమా కూడా ఎలా ఉందో నేను మీకు ఈ వీడియోలో చెప్తాను. అంటే చూసిన వాళ్ళు కూడా ఉండుండొచ్చు మూవీని. చూడని వాళ్ళెవరైనా ఉంటే గనక ఒకసారి మీరు ఖచ్చితంగా సినిమాని చూడాల్సిన సినిమా అయితే చెప్పొచ్చండి. ఇక్కడ మనకి ఆన్‌లైన్‌లో టికెట్లు బుక్ చేసుకుంటాం గదా! ఆ టికెట్స్‌ని స్కాన్ జేసుకుంటారండి. తర్వాత ఈ పిల్లలు ఒకటి 2 ఫోటోస్ అవి దిగిన తర్వాత లోపలికైతే వెళ్ళాము. ఎర్లీ మార్నింగ్ అంటే షాప్స్ అవి లోపల ఉండేవి ఉంటాయి కదండీ! చిన్న చిన్న రెస్టారెంట్ స్టైల్‌లో ఉన్నాయి. కేకులు, చాక్లెట్స్ ఇట్లాంటివన్నీ. అయితే అంత ఎర్లీ మార్నింగ్ మొత్తం లైటింగ్ అంతా వేయకుండా ఇలా కొంచెం చీకటిగా అనిపించేలా ఉన్నా కూడా చాలా బావుంది. అంటే లుకొచ్చేసి గార్జియస్‌గా అట్లా గంభీరంగా చాలా బావుందండి థియేటర్ అయితే. ఈ బిల్డింగ్ అంతటిని వచ్చేసి శరత్ సిటీ క్యాపిటల్ మాల్ అంటారండి. అంటే ఆ మాల్ మొత్తానికి ఆ పేరు. ఇందులో ఏఎంబీ సినిమాస్ అనేది ఒక భాగం అన్నమాట. అయితే మహేష్ బాబు గారు ఏషియన్ సినిమాస్ భాగస్వామ్యంతో ఏఎంబీ మాల్ అనేది అంటే ఏషియన్ మహేష్ బాబు మల్టీప్లెక్స్‌ని ఇందులో స్థాపించారంట. అయితే ఇందులో మహేష్ బాబు గారికైతే పార్ట్నర్‌షిప్ ఉంటుందంటండి. అందుకనే ఈ ఏఎంబీ మాల్ మొత్తాన్ని కూడా మహేష్ బాబు గారి థియేటర్ అనైతే చెప్తారు. లోపలైతే స్క్రీన్ దగ్గర ఇలా అంటే ఫోటో షూట్‌కి దిగేలాగా ఉండేలాగా కొన్ని కొన్ని స్క్రీన్స్, బొమ్మలు ఇలా ఉన్నాయండి. చిన్న పిల్లలు ఎవరైనా దిగడానికైతే. అయితే నేను 'పెద్ది' మూవీ గురించే చెప్పాల్సిందేంటంటే అంటే ఈ మూవీ అందరికి నచ్చకపోవచ్చు, నచ్చొచ్చు. నాకైతే సినిమా కాన్సెప్ట్ అయితే నచ్చిందండి. అంటే ఒక మనిషి ఏదైనా సాధించాలి అంటే గనక ఆ వేలో మనం వెళ్ళేటప్పుడు ఎన్నో ఆటంకాలొస్తాయి, ఒడిదుడుకులొస్తాయి. కానీ వాటన్నిటిని ఎదుర్కొని సాధించాల్సిన దాని మీదే కాన్సెప్ట్‌తో మన బ్రెయిన్ అనేది పెట్టి ఖచ్చితంగా లైఫ్‌లో దాన్ని ఎలా అయినా సరే అచీవ్‌మెంట్ అనేది సాధించటమే ఒక లక్ష్యంగా ఉంటుంది మూవీ. థియేటర్ లోపలికైతే వెళ్ళామండి. చూసారు కదా! ఈ థియేటర్ ఎంత అంటే సీట్లు ఇవన్నీ కూడా చాలా లగ్జరీగా ఉన్నాయి. ఫ్రంట్ సీట్‌లో మొత్తం కూడా మూవీని అంటే ఇంట్లో బెడ్ మీద పడుకొని చూసినట్లుగా చూడొచ్చు. చెప్పాను కదండీ! ఫస్ట్ టైమ్ ఈ థియేటర్‌కి వెళ్ళామని చెప్పేసి. చాలా బావుంది థియేటర్ అయితే. నీట్‌గా ఉంది. అండ్ నిజంగా అండి వాష్‌రూమ్స్ కూడా చాలా బావున్నాయి. ఈ రోజుల్లో వాష్‌రూమ్ గురించి ఎందుకంటున్నానంటే నేను ఎక్కడికైనా బయటకి వెళ్ళినప్పుడు మస్ట్ అండ్ షుడ్‌గా ఎవరికైనా సరే యూరిన్ ఇన్ఫెక్షన్స్ కానీ ఇలాంటివి ఏవైనా సరే వాష్‌రూముల ద్వారానే వస్తాయండి. నిజంగా చాలా నీట్‌గా మెయింటైన్ చేస్తున్నారు. అదైతే నాకు చాలా బాగా అప్రిషియేట్ చేయాలనిపించింది. అండ్ మూవీ విషయానికొస్తే చెప్పాను కదండీ! ఒక సక్సెస్‌ఫుల్ మ్యాన్ లైఫ్‌లో ఎదగడానికి ఎంత అచీవ్‌మెంట్ సాధించాలనే దానికి ఎలా ఉండాలనేదే మనకి నేర్పిస్తుంది. అందరికీ అన్నీ నచ్చకపోవచ్చు. కానీ మనం తీసుకునే దాన్ని బట్టే ఉంటుంది. 'పెద్ది' మూవీలో ఏంటంటే వాళ్ళకొక చిన్న విలేజ్‌లో ఉంటారు. అంటే ఇండియాలోనే మ్యాప్‌లోనే గుర్తింపు లేని విలేజ్‌గా ఉంటుంది. ఆ ఊరికి ఒక బస్ గాని, ట్రైన్ గాని ఏమీ ఉండదు. ఒక ట్రైన్ ఆపించడం కోసం ఆ ఊరు జనాలు పడే ప్రయత్నంలో 'జగపతి బాబు' గారు చేసిన చిన్న క్యారెక్టర్ కూడా చాలా బావుంటుందండి. ఆయన క్యారెక్టర్ చేశారు. అయితే అలా ఆ ఊరికొక గుర్తింపు రావాలి అనని చెప్పేసి ఏదైనా చేసి అంటే ఆయనకి ఎడ్యుకేషన్ గాని ఇలాంటివి ఏమి ఉండవనమాట. ఒక గేమ్ ఒకటే తెలుసు. అది కూడా ఫస్ట్‌లో క్రికెట్ తెలుస్తుంది. ఆ తర్వాత ఊరిని ఎలా అయినా సరే గుర్తింపు తీసుకురావడం కోసం అని చెప్పేసి తర్వాత కుస్తీ ఆటలో పాల్గొంటారు. అది నేషనల్స్ వరకు ఎళ్లి సెమీఫైనల్ వరకు వెళ్ళిన తర్వాత కాలుకి చిన్న ఫ్రాక్చర్ అవ్వడం వల్ల ఆటలోనే జరిగిన ఒక అన్యాయం అని చెప్పాలి. అది జరిగిన తర్వాత నిజ జీవితాల్లో కూడా అలాంటివి జరుగుతుంటాయి కాబట్టి చూపించారు. అలా జరిగిన తర్వాత ఇంకా గేమ్ ఆడలేరనమాట. ఇంకా ఆయనకి ఏం చేయాలో అర్థం గాక కాలుని ఒక ట్రైన్ యాక్సిడెంట్‌లో ఆయన కాలు ఆయన్నే పోగొట్టేసుకొని తర్వాత వితౌట్ లెగ్ అనమాట. అంటే ఒక దాంతో కృత్రిమంగా ఉండే లెగ్‌తో రన్నింగ్ రేస్‌లో నేషనల్స్‌కి అంటే అలా ఆడేవాళ్ళు చాలా మందుంటారనమాట. దాంట్లో నేషనల్స్‌కి వెళ్ళి గోల్డ్ మెడల్ అనేది సాధిస్తారు. ఆ గోల్డ్ మెడల్ ఇచ్చేటప్పుడేంటంటే, నాకు ఈ గోల్డ్ మెడల్ అయితే వద్దు. మా ఊరికి ఒక గుర్తింపు ఇవ్వండి. ఇలాంటి విలేజెస్ చాలా ఉన్నాయి. మన ఇండియాలో గుర్తింపు లేకుండా 18,000 ఊర్లున్నాయంటండి. ఈ మూవీలో నిజంగా అదొక విషయం తెలిసింది. మాకొక గుర్తింపు ఇవ్వండని చెప్పి ఎళ్ళిపోతారు. తర్వాత ఇంకా
అందరూ ఆలోచించి ఆ ఊరికి ఒక గుర్తింపు రావడం కోసం అని చెప్పి ట్రైన్ గూడా వేయడం జరిగిద్ది. ఆ ఊరు ఫస్ట్ టైమ్ ట్రైను ఆగుతుంది. ఆ ట్రైన్‌లో ఆయనే దిగుతారు. అండ్ నెక్స్ట్ ఫస్ట్ టైమ్ పోస్టల్ పిన్ కోడ్‌లో వాళ్ళ విలేజ్‌కి గోల్డ్ మెడల్ అనేది పంపిస్తారనమాట పోస్టల్‌లో. అది బాగా అనిపించిందండి. అండ్ హీరోయిన్ 'జాన్వీ కపూర్' వీళ్ళు ఉన్నారంటే సినిమాలో సాంగ్స్ అవసరమే. కానీ డాన్స్ మాత్రం 'రామ్ చరణ్' గారు బాగా చేశారు. అండ్ 'జాన్వీ కపూర్' పాత్ర అంత ఎక్కువగా ఏం లేదు. బట్ కానీ ఒక హీరోయిన్ పెట్టాలి కదా! అన్నట్టుగా పెట్టినట్టుగా నాకనిపించింది. బట్ ఆ చిన్న క్యారెక్టర్ పెట్టినా గూడా ఆ మూవీలో సరిపోతారని నాకైతే నా ఒపీనియన్ అండి. నెక్స్ట్ ఇంకా ఏంటంటే మూవీ అయితే నాకు నచ్చింది. అంటే ఒక కాన్సెప్ట్‌తో ఉంది. ఎవరైనా చూస్తే అంటే ఒక పట్టుదలతో సాధించాలి ఏదైనా అని చెప్పేసి. కానీ ఒకే మనిషి లైఫ్‌లో ఇన్ని ఒడిదుడుకులను ఎదుర్కొని ఒకేసారి అచీవ్‌మెంట్స్ సాధించడం అనేది, అట్లా నేషనల్స్‌కెళ్ళిపోవడం అనేది సినిమాలు, కథల్లో వీటిలోనే జరుగుతుంది. మనం ఇప్పుడేంటంటే అందరం ఎక్కువ ఎంటర్‌టైన్‌మెంట్‌లకి అలవాటు పడిపోయాం కదా! ఇలాంటి మెసేజ్ ఓరియెంటెడ్ ఫిల్మ్స్ నచ్చకపోవచ్చు. మీలో ఎవరైనా 'పెద్ది' మూవీ చూసుంటే గనక ఒక చిన్న కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ ఏఎంబీ మాల్‌లోనే పిల్లలది కిడ్స్ జోన్ ఉంది. నెక్స్ట్ వీడియోలో అప్‌లోడ్ చేస్తా. ఫాలో ఫర్ మోర్ వీడియోస్. థాంక్ యూ ఫర్ వాచింగ్.